ఫిక్స్డ్ డిపాజిట్లు చేసేవారికి బ్యాంకులు వరుస షాక్లు ఇస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరుసగా రెపో రేట్ను తగ్గించిన క్రమంలో బ్యాంకులు సైతం వడ్డీ రేట్లు తగ్గించేస్తున్నాయి. చాలా మంది బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని బ్యాంకులు అధిక వడ్డీ రేట్లు కల్పిస్తున్నాయి. అందులో ఓ బ్యాంక్ 3 కోట్ల లోపు ఉండేటువంటి రీటైల్ టర్మ్ డిపాజిట్స్ పై సీనియర్ సిటిజన్స్ కు ఏకంగా 9.1% మేర వడ్డీ రేటు ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం 60 సంవత్సరాల వయసు దాటిన సీనియర్ సిటిజన్స్ కు సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అత్యధికంగా వడ్డీ రేటు ఇస్తోంది. ప్రస్తుతం 5 సంవత్సరాల టెన్యూర్ డిపాజిట్ పై గరిష్ట వడ్డీ రేటు 9.1%గా ఇస్తోంది. ఇక ఆ తర్వాత యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.65% వడ్డీ రేటు ఆఫర్ చేస్తుండగా నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 8.5% వడ్డీ ఇస్తోంది. ఇక ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వచ్చేసి 8.25% మేర వడ్డీ ఆఫర్ చేస్తోంది. జెనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ 5 సంవత్సరాల డిపాజిట్స్ పై 8.2% వడ్డీ ఇస్తోంది. అయితే వడ్డీ రేట్లతో పాటు బ్యాంకులు విధించే ఇతర ఛార్జీల గురించి తెలుసుకోవాలి, లేదంటే నష్టపోవాల్సి వస్తుంది. బ్యాంకులు కొన్ని అదనపు ఛార్జీలు విధిస్తుంటాయి. ప్రీమెచ్యూర్ చేసుకున్నట్టయితే వడ్డీ రేట్లో కోత పెట్టేస్తారు. బ్యాంకులో డిపాజిట్ చేసే టైంలో అన్ని వివరాలు తెలుసుకొని డబ్బులు జమ చేయాలి. సరేనా?